కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. ఇక ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్లే డ్రాప్ అవుట్ పెరుగుతున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అధికారులుగా, అలాగే ప్రైవేట్లో ఎంప్లాయీస్గా, అలాగే ఐటీ నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా వారు విదేశాల్లో కూడా స్థిరపడ్డటువంటి అత్యున్నతమైనటువంటి స్కీమ్ ఇది. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ స్కీము ఈరోజు మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 2 సంవత్సరాలది, ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు 23 డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రిజల్ట్ వచ్చింది కదా, మాకు 23-24 అకాడమిక్ సంబంధం లేదు అని అనుకుంటున్నారు. కానీ 23-24 అకాడమిక్ కూడా సంబంధం ఉన్నదని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 23-24, 25, 24-25, 25-26 3 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు సుమారు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.